హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ యువర్ సారిక. ఎప్పుడు ఐస్ క్రీమ్స్ అయినా ఇలా డిజర్ట్స్ కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ దీనికోసం అయితే 6 to 8 దాకా బ్రెడ్ పీసెస్ని తీసుకోండి. ఇప్పుడు ఆ సైడ్స్లో ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసేయండి. సో ఇప్పుడైతే ఆ బ్రెడ్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని నేను వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలైతే తీసుకోండి. క్రీమీ పాలైనా పర్లేదు, నార్మల్ పాలైనా పర్లేదు. ఇప్పుడైతే పాలని బాగా మరగపెట్టండి. పాలు మరిగే టైంలో మేగడ అనేది వస్తుంది కదా, అది మేగడ అయితే తీయొద్దు. మేగడ వల్లే చాలా ఫ్లేవర్ వస్తుంది, దాంతో చాలా టేస్ట్ ఉంటుంది, చాలా క్రీమీగా వస్తుంది. మేగడ అనేది తీసేయొద్దు. అటు సైడ్స్ ఉన్నది మొత్తం అంతా తీసుకొని బాగా కలుపుకోండి. లోపలికి వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండండి. నిజంగా ఈ డిజర్ట్ ట్రై చేయండి. చాలా క్రీమీగా, చాలా స్వీట్గా, చాలా క్రిస్పీగా ఉంటుంది. అంటే నమ్మండి. మీరు కూడా ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పాలు ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే పెట్టి కరిగించుకోండి, మరిగించుకోండి. ఇప్పుడు చూడండి, పాలు అయితే చాలా దగ్గరకు వచ్చినాయి. ఈ టైంలోనే మనం కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అది ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఒక కప్పులో పాలు తీసుకోండి. ఒక చిన్న కప్పు మిల్క్ అయితే మాత్రం సరిపోతుంది. 2 స్పూన్స్ దాకా కస్టర్డ్ పౌడర్ తీసుకొని నేను వెనీలా ఫ్లేవర్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ కస్టర్డ్ పౌడర్ లేని క్రమంలో కార్న్ఫ్లోర్ అన్న వేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే తీసుకున్నామో అదంతా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి పాలల్లో. ఇప్పుడు ఆ కస్టర్డ్ పౌడర్ మిల్క్ని మరిగిన పాలల్లో జాగ్రత్తగా వేసుకుంటూ కలుపుకోండి. ఎంత స్పీడ్ కలుపుకుంటే అంత మంచిది, లేకపోతే గడ్డ కట్టుకుంటుంది. ఉండలు రాకుండా నీట్గా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో 4 స్పూన్స్ అయితే షుగర్ని యాడ్ చేసుకోండి. తర్వాత 4 to 5 ఇలాచీని తీసుకొని వేసుకోండి. బాగా గ్రైండ్ చేసుకోండి దాన్ని. ఇప్పుడైతే షుగర్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం క్రీమీ మిల్క్లో దీన్ని యాడ్ చేసుకుందాం. షుగర్ అయితే మనం నార్మల్గానే యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇట్లాగా మిక్సీ చేసుకుని యాలకులతో వేసుకుంటే కనుక ఆ టేస్ట్ అనేది బాగా ఉంటుంది అండ్ స్మెల్ కూడా చాలా స్వీటీగా వస్తుంది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బాదం తీసుకోవాలి. అవి నేను చిన్న చిన్న స్లైసెస్గా చేసుకొని వేసుకుంటున్నాను. నేనైతే బాదం యూజ్ చేస్తున్నాను, మీరు ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. ఎనీ డ్రై ఫ్రూట్, పిస్తా, బాదం, జీడిపప్పు, కిస్మిస్, ఎనీథింగ్. ఇప్పుడు క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మనం ఆల్రెడీ నేనైతే బ్రెడ్ని ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను. నెయ్యిలో అయితే బాగుంటుంది, ఆయిల్ వేసుకున్నా పర్లేదు, కాకపోతే నెయ్యి అనేది చాలా టేస్ట్ వస్తుంది. వీడియో బాగా లాంగ్ అవుతుంది కాబట్టి నేను ముందే ఫ్రై చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు అంతే గోల్డెన్ ఫ్లేవర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్లో వస్తే చాలు. ఇప్పుడు నేను బౌల్లో షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాను. అది పాకంలా ఏం అవసరం లేదు, నార్మల్గా షుగర్ని వాటర్లో యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుంటే చాలు. షుగర్ అనేది కరిగిపోతుంది, చాలు. ఇప్పుడు షుగర్ సిరప్లో ఈ బ్రెడ్ని యాడ్ చేసుకోండి. ఫ్రై బ్రెడ్ పీసెస్ని అయితే నానబెట్టుకోండి. కొన్ని డీప్గానే నానబెట్టండి, ఇంకొన్ని నార్మల్గా తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసిన క్రీమ్ వేసుకొని ఆ సిరప్లో ఉన్న ఫ్రై బ్రెడ్ పీసెస్ని తీసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇంకొంచెం క్రీమ్ వేసుకోండి. నార్మల్గా ఫ్రై పీసెస్ని మనం పెట్టుకున్నాంగా, ఏదైతే మన షుగర్లో నానబెట్టుకోకుండా ఆ ఫ్రై పీసెస్ని వాటిపైన వేసుకోండి. అప్పుడు మనం క్రిస్పీగా బాగుంటుంది తిన్నీకి. కొద్దిగా పైన బాదం అనేది డెకరేట్గా చల్లుకోండి. లేకపోతే క్రీమ్ని సపరేట్ బౌల్లో పెట్టుకొని మనం ఫ్రై పీసెస్ని విడిగా పెట్టుకొని నంచుకొని తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.